50 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ ముదనష్టపు దరిద్రగొట్టు పనికి మాలిన అవినీతిమయమైనటువంటి దరిద్ర పాలన వల్లనే మనం ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణ కాదు, యావత్తు భారతదేశం ఈరోజు పేదరికంలో మగ్గుతా ఉంది. కాంగ్రెస్ హయాంలో అంత పాలుగారుంటే ఎందుకు తెలంగాణ దరిద్రం గతయింది? ఈరోజు వారి దుర్మార్గ పాలన మీద సమైక్య పాలన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం క్రియాశీలంగా పనిచేసి ఉంటే, సమైక్య పాలకులతో కొట్లాడుంటే, నోరు తెరిచి మాట్లాడుంటే ఈ దుర్గత్ తెలంగాణకు ఎందుకు వచ్చేది? ఉద్యమం ఎందుకు జరిగేది? ఏమి చేయలే. చిప్పలు పట్టుకొని టిక్కెట్లు అడుకోవడం, చందా అడుకోవడం, తెల్లారి పైరవీలు అడుకోవడం, మంత్రి పదవుల కోసం కుక్కతోగా అడిచినట్టు ఆంధ్ర పాలకుల దగ్గర, సమైక్య పాలకుల దగ్గర వాళ్ళ టిక్కెట్లకు, వాళ్ళ పైరవీలకు, వాళ్ళ పదవులకు తండ్రి తప్ప తెలంగాణ నాయకులు ఏనాడు కూడా క్రియాశీలంగా తెలంగాణ కోసం పనిచేయలే. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఏం చేసిందో మీ అందరికి తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.